హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యూనివర్సల్ బ్రదర్హుడ్ మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫారూఖీ షుబ్లీ గారు మనతోనే ఉన్నారు. ఈ మధ్యన చాలా వరకు చూస్తే కానీ అయోధ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సార్ని అడిగేసి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య గురించి సార్ ఏమంటారు తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. సార్, అయోధ్య గురించి మీకు తెలిసిన చరిత్ర ఏమిటి? చిన్న లైన్లో చెప్పరా. మళ్ళా తీసుకొచ్చి మీరు అక్కడే నుంచో పెడుతున్నారు. మీరు ఇప్పుడు దీనిలో చరిత్ర అంటే కనుక మీకు చాలా స్పష్టంగా మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని మాత్రమే నేను కోట్ చేస్తానండి. మీకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 1528లో బాబ్రీ మసీదు కట్టడం జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది తన యొక్క జడ్జ్మెంట్లో. 1405 పేజీలు అండి అది. అందులో ముస్లింలకి సంబంధించి అనేకమైనటువంటి పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక 1949 డిసెంబర్ వరకు అక్కడ నమాజ్ ఆచరించేవారు అని చెప్పేసి కూడాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 1856 నుంచి 1949 వరకు అక్కడ అజా ఇచ్చేవారు, అక్కడ నమాజ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండేది అని చెప్పేసి 1989 వరకు కూడాను, అంటే దీని తర్వాతనే ఇది రామ జన్మభూమి అన్న సంగతి తెరపైకి వచ్చింది. కానీ 1989కి బిఫోర్ అసలు ఇది రామ జన్మభూమి అన్న సంగతి అసలు తెర మీద రాదా అసలు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏదైతే ఇది నేను చెప్తున్నటువంటి వాస్తవం కాదండి. 1405 పేజీల్లో నిక్షిప్తమైనటువంటి నిజాలు. సమాజంలో క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. మీరు వన్ సైడ్ యు ఆర్ గివింగ్ అండ్ రేజింగ్ అండ్ క్వశ్చన్ దట్ December 6th ఏదైతే జరిగిందో 1992లో అది క్రిమినల్ చర్య, అది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మళ్ళీ అది కూల్ చేసిన వాళ్ళు ఎవరు అనేది తేల్చలేదే, అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి వదిలేశారే. ఇది ఎక్కడ న్యాయం? ఇది అది బయటికి రావడం లేదు అసలు, దాని మీద ప్రస్తావన లేదు. న్యాయం ఎక్కడిది? ఇది న్యాయం ఉందా దీంట్లో? లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ దేశంలో ముస్లింలు, మా యొక్క 100 కోట్ల మంది ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వారి యొక్క ఆస్థ, వారి యొక్క విశ్వాసాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం కాసేపటికి దాన్ని యాక్సెప్ట్ చేసి అరే మనతో పాటు కలిసి ఉంటున్నారు. ఇంకా ఈ అంశం నేనైతే దీన్ని అసలు యాక్చువల్గా దీన్ని మనం హిందూ ముస్లిం యాంగిల్ కాదండి, టైటిల్ సూట్. ఇది అంతే, టైటిల్ సూట్. ఒక భూమి మీద లేచినటువంటి వివాదం, ఆ వివాదాన్ని ఏదో రకంగా పరిష్కరించారు. అసలు హిందూ ముస్లిం యాడ్ నుంచి వచ్చారు? టైటిల్ సూట్ అండి. నేను ఒకళ్ళ దగ్గర భూమి కొంటాను, లేకపోతే ఇంకోటి ఇష్యూ ఏదో జరిగిద్ది, దాంట్లో ఇంకో ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదో క్రియేట్ అయ్యిద్ది, దానికి నేను కోర్టుకు వెళ్తాను, నాకు న్యాయం చేయమని చెప్పేసి. అంతేగాని దాంట్లో అసలు ఇది టైటిల్ సూట్. ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది టైటిల్ సూట్. బట్ దీన్ని ఈ టైటిల్ సూట్ని ఏంటంటే పొలిటికల్గా దీన్ని తీసుకునే ప్రయత్నం అనేది స్పష్టంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.